హాయ్, వణకం, సలాం, నమస్కారం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. కష్టం ఇష్టం లేనిదైతే ఫలితం ఎక్కువగా పండదు. కష్టం ఇష్టం లేనిదైతే ఫలితం ఎక్కువగా పండదు. సుఖం కష్టం లేనిదైతే ఎక్కువ కాలం ఉండదు. ఇదే వాక్యాన్ని తమిళ్లో మన రజనీకాంత్ గారి స్టైల్లో చెప్పాలంటే ఎలా ఉంటుందో తెలుసా? కష్టపడామ ఎదురుమే కడికాదు, కష్టపడామ కడిచదు, ఎన్నిక్కుమే నిలైకాదు. సో మనం ఏది సాధించాలన్నా ముందు కష్టపడాలి. కష్టపడడం మాత్రమే కాదు, దాన్ని బాగా ఇష్టపడాలి. అలాగే ఎంతో ఇష్టపడుతూ ఇవాళ ఈ చిన్నపాటి కష్టాన్ని ఛేదించడానికి మన ముందుకు వస్తున్నారు 5 ఆణిముత్యాల లాంటి పార్టిసిపెంట్స్. Let's begin the chasing, charming, challenging champion. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మనం పిలిచేద్దాం మన ఫస్ట్ పార్టిసిపెంట్ ని. సిద్దిపేట నుంచి అదితి వాళ్ళ మదర్ అనిత గారితో. అనిత గారు నమస్తే అండి. నమస్కారం అండి. హాయ్ అదితి. హాయ్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 9th క్లాస్. ఏ స్కూల్లో? అంబిటస్. అమ్మా మీరేం చేస్తుంటారండి? నేను టీచర్ అండి. వావ్, వండర్ఫుల్. ఏ సబ్జెక్ట్ చెప్తారు? బయాలజికల్ సైన్స్ చెప్తా. మరి అదితి కూడా మీలాగే బయాలజీ టీచర్ అవుతుందా? షీ వాంట్ టు బికమ్ ఐఐటి ఇంజనీర్. ఐఐటి అవుతావా? yes. ఇవాళ ఛాంపియన్ కూడా అయిపోతావా? yes. వండర్ఫుల్. మరి నీ హాబీస్ ఏంటి అదితి? వాచింగ్ టీవీ అండ్ రీడింగ్ బుక్స్. సో టీవీలో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తుంటావు? మోర్లీ మూవీస్. ఎలాంటి మూవీస్ బాగా ఇష్టం నీకు? లేటెస్ట్ మూవీస్. సో ఎలా ఉంటుందండి అదితి ఇలాగే సాఫ్ట్ గా తక్కువ మిత భాషయా? చాలా నాటీగా ఉంటుంది సార్. చాలా టాకెటివ్. చాలా టాకెటివా? మరి ఇంకా మాతో ఇంకా ఆ టాక్ ఓపెన్ చేయట్లేదు? కొత్త కదా, కాసేపు ఆడిస్తుందేమో. మరి అదితికి ఆల్ ద బెస్ట్ చెప్పేసి మీరు మా పేరెంట్స్ పెవిలియన్కి వచ్చేసేయండి. మన రెండో పార్టిసిపెంట్ వైజాగ్ నుంచి ప్రదీప్ వాళ్ళ మదర్ రాజలక్ష్మి గారితో. రాజలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ ప్రదీప్. హాయ్ సార్. ప్రదీప్ నీ డ్రెస్ భలే ఉంది. థ్యాంక్ యూ సార్. వావ్, ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్. ఏ స్కూల్లో? కాలేజ్ స్కూల్, రెవెన్యూ కాలనీ. అమ్మ మీరేం చేస్తుంటారండి? ఐఎమ్ ఏ టీచర్. వావ్, మీరే సబ్జెక్ట్ చెప్తుంటారు? కిండర్గార్టెన్ సార్. మరి ప్రదీప్ ఇంట్లో ఎలా ఉంటాడు మీతో? యాక్టివ్ గా ఉంటారు సార్. చూడడానికి మాత్రం మన తారే జమీన్ పర్ లో పిల్లలాగా ఉన్నాడు. నో సార్, చాలా యాక్టివ్ గా ఉంటాడు. మరి ప్రదీప్ ఏమవ్వాలని మీరు అనుకుంటున్నారండి? ఐఐటి. ప్రదీప్ నువ్వేమనుకుంటున్నావు? ఐఐటియన్ సార్. నువ్వు కూడా ఐఐటి అవుదాం అనుకుంటున్నావు? ఒక టీచర్ ఐఐటియన్, ఇంకొక టీచర్ ఐఐటియన్. మరి మీరు కూడా ప్రదీప్ కి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పిల్లలకి వచ్చేసేయండి. మన మూడో పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి చరితశ్రీ వాళ్ళ మదర్ రత్నకుమారి గారితో. రత్నకుమారి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ చరితశ్రీ. హాయ్ సార్. సో చరితశ్రీ, చరిత్రలో మిగిలిపోయే మంచి పని ఏం చేస్తావు నువ్వు? సార్ నేను మంచి డాక్టర్ అయ్యి ఒక ఫ్రీగా హాస్పిటల్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేయాలని. వావ్, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా మంచి ఉద్దేశం అమ్మా. ఖచ్చితంగా నువ్వు చరిత్రలో మిగిలిపోతావు. థ్యాంక్ యూ సార్. మరి నీ హాబీస్ ఏంటి తల్లి? ప్లేయింగ్, రీడింగ్ బుక్స్. ప్లేయింగ్. ఏ ఆటలు ఎక్కువ ఆడతావు? బాస్కెట్ బాల్. వెరీ గుడ్. అమ్మా మీరేం చేస్తుంటారండి? హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. హెచ్ఏఎల్ లో జాబ్ చేస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్ స్టోర్స్. వావ్, వండర్ఫుల్ అండి. మరి చరితశ్రీ ఇంట్లో ఎలా ఉంటుందండి? చాలా గుడ్, కామ్ గోయింగ్. సో మరి చరితశ్రీకి మీరు ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పిల్లలకి వచ్చేసేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అలాగే మన నాలుగో పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి పార్థవ్ వాళ్ళ మదర్ శీర్ష గారితో. శీర్ష గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ పార్థవ్. హాయ్. సో పార్థవ్ ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? నేను 8th క్లాస్ చదువుతాను. ఏ స్కూల్లో చదువుతున్నావు పార్థవ్? నారాయణ ఒలింపియాడ్ స్కూల్. సో పార్థవ్, వాట్ ఈస్ యువర్ అంబిషన్ ఇన్ లైఫ్? ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. వావ్, అసలు ఐఎఫ్ఎస్ అనే ఒక సర్వీస్ ఉందని నీకు తెలియడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నీ ఏజ్ కి. ఎందుకు ఫారిన్ సర్వీస్ నీకు? ఐ వాంట్ టు రోమ్ ద వరల్డ్. సో వెరీ నైస్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. పార్థవ్ ఎలా ఉంటాడు? ఇంట్లో కూడా అలా తిరుగుతూనే ఉంటాడా? బాగా నాటి అండి. సో కాళ్ళకి ఎప్పుడు చక్రాలు ఉంటూనే ఉంటాయి. అవునండి. సో ఈ ఒక చోట కూడా ఉండడు ఎప్పుడు. సో మరి హాబీస్ ఏంటి పార్థవ్? నాకు నోవెల్స్ చదవడం అంటే ఇష్టం. ఎలాంటి నవళ్ళు? అడ్వెంచరస్ నోవెల్స్. వెరీ గుడ్. అమ్మ పార్థవ్కి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మీరు మా పేరెంట్స్ పెవిలియన్కి వచ్చేసేయండి.
శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ వినుకొండ నుంచి శివాని వాళ్ళ మదర్ వెంకటరమణ గారితో. వెంకటరమణ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ శివాని. హాయ్ సార్. అమ్మా ఏం క్లాస్ చదువుతున్నావు నువ్వు? 9th స్టాండర్డ్. 9th స్టాండర్డ్. ఏ స్కూల్లో? గీతాంజలి హై స్కూల్. సో శివాని చెప్పు, వాట్ ఆర్ యువర్ హాబీస్? వాచింగ్ మూవీస్. మరి నువ్వేమవుతావు పెద్ద అయిన తర్వాత? ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. యూ వాంట్ టు బికమ్ అ డాక్టర్. ఆల్రెడీ నీకు డాక్టర్ ఫ్రెండ్ రెడీగా ఉంది పక్కనే. ఏ డాక్టర్ అవుతావు అనుకుంటున్నావు నువ్వు? న్యూరాలజిస్ట్. ఎందుకు న్యూరాలజిస్ట్? దాని మీద ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది నీకు? చిన్నప్పటి నుంచి ఎక్కువ నరాల బలహీనత అనే వర్డ్ విని అది ఏంటో తెలుసుకోవాలి. ఓ, బలహీనత గురించి తెలుసుకుని దానిలో బలం పెంచడానికి నువ్వు డాక్టర్ అవుతానంటున్నావు. Yes, sir. వెరీ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. చాలా సంతోషం. శివానికి మీ బెస్ట్ విషెస్ చెప్పేసి మా పేరెంట్స్ పేరుకి వచ్చేసేయండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మొదలెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్. ఫెంటాస్టిక్ 5. ఈ ఫెంటాస్టిక్ 5 రౌండ్ లో నేను మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్రతి క్వశ్చన్ కి 10 పాయింట్స్ అండ్ ప్రతి క్వశ్చన్ కి 4 మల్టిపుల్ చాయిసెస్ కూడా ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ కనుక మీరు పికప్ చేస్తే మీకు 10 పాయింట్స్ వస్తాయి. బట్ తప్పు ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. మీకు ఆన్సర్ తెలియకపోతే అమ్మని లైఫ్ లైన్ అడగచ్చు. అందరికన్నా ముందు ఆదిగా అదితితో ఫస్ట్ క్వశ్చన్. ఈ 4గింటిలో రామాయణంలో లేని పాత్ర ఏది? మీ ఆప్షన్స్ ఆర్: ఏ శత్రుఘ్నుడు, బి దశరథుడు, సి దుర్యోధనుడు అండ్ డి రావణాసురుడు. నీకు తెలీదు, అమ్మని అడుగుదాం అనుకుంటున్నావు. మా మైక్ తీసుకుని ఒకసారి మీ ఆన్సర్ చెప్పండి. సి దుర్యోధన్. అమ్మ అంటున్నారు సి దుర్యోధనుడు అని. మరి నువ్వేమంటావు? అమ్మ మాట వింటావా లేక పాస్ చెప్పే 0 పాయింట్స్ లో ఉంటావా? సి. అమ్మ మాట వింటావు. అమ్మ చెప్తున్నారు సి దుర్యోధనుడు, నువ్వు అదే అంటున్నావు. ఐఎమ్ ప్రైజింగ్ సి దుర్యోధనుడు అండ్ సి దుర్యోధనుడు ఈస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్. దుర్యోధనుడు రామాయణంలో కాదు, మరి ఎక్కడ వస్తాడు? మహాభారతం. మహాభారతంలో వస్తాడు. దుర్యోధనుడు అసలు పేరు ఏంటో తెలుసా? ఆయన అసలు పేరు సుయోధనుడు. పాపం పెట్టడం సుయోధనుడే పెట్టారు, కానీ ఆయన చేసిన పనులకి దుర్యోధనుడు అయ్యాడు. ఓకే, సో ప్రదీప్ రెడీయా? సార్. నీ క్వశ్చన్ 10 పాయింట్స్ క్వశ్చన్. హియర్ గోస్. రక్షణ విభాగమైన BSF లో D అంటే ఏంటి? యువర్ ఆప్షన్స్ ఆర్: ఏ బిఫోర్, B బార్డర్, C బిలీఫ్, D బ్రావో. మా అమ్మ పాస్ అంటున్నారు, బట్ డెసిషన్ నీది. ప్రదీప్, అమ్మ చెప్పిన పాస్ అంటావా నువ్వు కూడా, లేక ట్రై చేస్తావా? ట్రై చేస్తాను సార్. ట్రై చేస్తావు. వాట్స్ యువర్ గెస్? బి బార్డర్. ప్రదీప్ చెప్పిన బి బార్డర్ ఫ్రీజ్ చేస్తున్నాను. ఓకేనా? అండ్ బి బార్డర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. ప్రదీప్, బార్డర్ ని ఎలా గెస్ చేసావు? అది రక్షణ శాస్త్రం కాబట్టి అది బార్డర్స్ లో ఉంటదేమో అని గెస్ చేస్తాను. వండర్ఫుల్ గెస్, వెరీ గుడ్ లాజిక్. రక్షణ విభాగం కాబట్టి బార్డర్ లో ఉంటుంది అనుకుంటున్నావు. BSF అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. కీప్ గోయింగ్. మా చరితశ్రీ, ఎస్ సార్. నీకోసం ఈ 4గింటిలో ఒకటి డిఫరెంట్. అదేంటి? యువర్ ఆప్షన్స్ ఆర్: ఏ హెలికాప్టర్, B ఎయిర్ప్లేన్, C స్పేస్ షటిల్ అండ్ D ఎక్స్ప్రెస్ ట్రైన్. అదే సార్. అమ్మ మీరేమంటున్నారు? ఎక్స్ప్రెస్ ట్రైన్. అమ్మ అంటున్నారు ఎక్స్ప్రెస్ ట్రైన్ అని. మరి నువ్వేమంటావు చరితశ్రీ? ఎక్స్ప్రెస్ ట్రైన్. గెస్ చేస్తున్నావా? నేను ముందు కూడా అనుకున్నాను, ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాను. ఓకే, యువర్ ఆప్షన్ ఇస్ D ఎక్స్ప్రెస్ ట్రైన్ ఫ్రీజ్ చేస్తున్నాను అండ్ దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. బై ద వే, ఎందుకు ఎక్స్ప్రెస్ ట్రైన్ డిఫరెంట్? మిగతా 3 స్పేస్ కి సంబంధించింది. ఎక్స్ప్రెస్ ట్రైన్ నేల మీద వెళ్తుంది, Yes. నేల మీద ఎగురుతుంది రాదర్. ఓకే, సో పార్థవ్ రెడీ? యా. 10 పాయింట్స్ కి నీ క్వశ్చన్. ఈ 4గింటిలో సోషల్ మీడియాకు సంబంధించినది ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్: ఏ గిన్నిస్ బుక్, B టెక్స్ట్ బుక్, C ఫేస్బుక్ అండ్ D నోట్బుక్. ఫేస్బుక్. ఫేస్బుక్. కాన్ఫిడెంటా? అమ్మని అడుగుతావా? కాన్ఫిడెంటా?
అమ్మని అడగక్కర్లేకుండా ఫ్రీజ్ చేయనా? Yeah. ఓకే, ఆప్షన్ సి ఫేస్బుక్ ఫ్రీజ్ చేస్తున్నాను అండ్ దట్స్ రైట్ ఆన్సర్. పార్థవ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పినందుకు నీకు 10 పాయింట్స్. ఫేస్బుక్ అకౌంట్ ఉందా నీకు? ఎస్. ఉంది, అది దా మ్యాటర్. ఓకే గుడ్. శివాని రెడీయా? ఎస్. ఈ నాలుగింటిలో క్రీడా పురస్కారం కానిది ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ అర్జున, బి ద్రోణాచార్య, సి రాజీవ్ ఖేల్ రత్న అండ్ డి భీష్మాచార్య. డి భీష్మాచార్య. డి భీష్మాచార్య అంటున్నావు, కాన్ఫిడెంటా? అమ్మని అడుగుతావా? కాన్ఫిడెంట్. ఫ్రీజ్ అయినా? ఎస్ సార్. శివాని డి భీష్మాచార్య ఫ్రీజ్ చేస్తున్నాను. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్. మిగతా మూడిటితో మనకి అవార్డ్స్ ఇస్తారు స్పోర్ట్స్ రంగంలో, బట్ భీష్మాచార్య అనే అవార్డ్ స్పోర్ట్స్ రంగంలో లేదు, లేదా ఎక్కడా లేదు. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. అతిథి ఈజ్ ఆన్ 10 పాయింట్స్, ప్రదీప్ ఈజ్ ఆన్ 10 పాయింట్స్, తీర్థశ్రీ ఈజ్ ఆన్ 10 పాయింట్స్, పార్థవ్ ఈజ్ ఆన్ 10 పాయింట్స్, శివాని ఈజ్ ఆన్ 10 పాయింట్స్. ఇప్పుడు మనం వచ్చేసాం మన సెకండ్ రౌండ్ కి. చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో నేను మీకు ఒక చిత్రం ద పిక్చర్ చూపిస్తాను, దాంట్లోంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పు ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. ఇది బజర్ రౌండ్. సో మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని గొప్ప నేత ఎవరి కేబినెట్ లో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు? ఆయన ఎవరో గుర్తుపట్టారా? ఎస్. గుర్తుపట్టావు, ఎవరు ఆయన? అంబేద్కర్. ఓకే, బజర్ నొక్కాడు ప్రదీప్. జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ is the right answer and 10 points to you. చిత్రం ద పిక్చర్ లో సెకండ్ పిక్చర్ మళ్ళీ 10 పాయింట్స్ కి. మీ అందరికి ఆన్ ద స్క్రీన్ ఈ చిత్రంలోని మ్యాప్ సూచించే రాష్ట్రం తాలూకు రాజధాని ఏది? బజర్ అందరికన్నా ముందర నొక్కాడు పార్థవ్. తిరువనంతపురం. త్రివేంద్రం. త్రివేంద్రం. అది ఏ రాష్ట్రపు మ్యాప్? కేరళ. కేరళ మ్యాప్. స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నావా? యా. Yep. యా. Parthav, that's Kerala's map and the answer is Trivandrum and right answer. 10 points to you. మీకోసం థర్డ్ క్వశ్చన్ చిత్రం ద పిక్చర్ లో 10 పాయింట్స్ కి. థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని గవర్నర్ మాతృభాష ఏది? బజర్ ని ముగ్గురు ప్రెస్ చేశారు, బట్ ముగ్గురులో ఫాస్ట్ గా ప్రదీప్. యువర్ ఆన్సర్? తెలుగు. తెలుగు అంటున్నావు. ఆయన ఎవరు? ఈఎస్ఎల్ నరసింహన్. నరసింహన్ గారు. ఆయన మదర్ టంగ్ తెలుగు. కాన్ఫిడెంట్ గా చెప్తున్నావా? తెలుగు అని చెప్పేశావు కాబట్టి రాంగ్ ఆన్సర్ అండ్ -5. నీకు ఆన్సర్ తెలుసు అని నాకు తెలుసు. కంగారులో బజర్ నొక్కేసి కంగారులో ఆన్సర్ చెప్పేశావు. ఇప్పుడు చెప్పు కరెక్ట్ ఆన్సర్. తమిళ్. తమిళ్. ఆయన పేరేంటి? ఈఎస్ఎల్ నరసింహన్. నరసింహన్. ఆ పొల్లు వస్తే అది ఏ భాష? తమిళ్. తమిళ్. మొత్తానికి చిత్రం ద పిక్చర్ రౌండ్ చక్కగా పూర్తయిపోయింది. 3 క్వశ్చన్స్ అయిపోయాయి. ఈ రౌండ్ అయిపోయాక మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. పార్థవ్ is on 20 points, Pradeep is on 15 points, Aditi is on 10 points, Charitasri is on 10 points and Shivani is on 10 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన రెండో రౌండ్ పూర్తి చేసుకుని మూడో రౌండ్ లోకి వచ్చేసాము. ఈ రౌండే లిటరేచర్. ఈ రౌండ్ లో నేను మీకు ఒక వర్డ్ ఇస్తాను, కానీ దాని స్పెల్లింగ్ రివీల్ చేయను. ఒకే ఒక లెటర్ రివీల్ చేస్తాను. రివీల్ చేసిన లెటర్ ని బట్టి, దాని తర్వాత నేను ఇచ్చే క్లూని బట్టి మీరు కరెక్ట్ వర్డ్, ఆ వర్డ్ ఏంటో గెస్ట్ చేయాలి కరెక్ట్ గా. మీరు కనుక కరెక్ట్ ఆన్సర్ చెబితే 50 పాయింట్స్. ఓకేనా? అండ్ మీరు కనుక టైంకి చెప్పలేకపోతే నేను ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, సెకండ్ లెటర్. అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అప్పుడు కూడా టైంకి చెప్పలేకపోతే మరొక లెటర్ రివీల్ చేస్తాను, థర్డ్ లెటర్. అప్పుడు చెప్తే 30 పాయింట్స్. అది కుదరకపోతే ఆ తర్వాత ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 20 పాయింట్స్. దాని తర్వాత లాస్ట్ 5th లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 10 పాయింట్స్. కానీ ఏ లెవెల్లో అయినా తప్పుగా ఆన్సర్ చెబితే -5 పాయింట్స్.
సో మీ అందరికి లిటరేచర్ లో ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 2 అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ. ఈ క్లూ డైరెక్ట్ గా మీనింగ్ తో సంబంధం ఉండకపోవచ్చు, కానీ ఆ వర్డ్ కి చాలా రిలేట్ అయి ఉంటుంది. ఓకేనా? నేను మీకు ఇస్తున్న క్లూ బేసికలీ ఆయన కెవ్వు. వెల్, టైమ్ ఇస్ అప్. 50 పాయింట్స్ ఎవరు సంపాదించలేకపోయారు, కాబట్టి నేను రివీల్ చేస్తున్నాను మీ అందరి కోసం లెటర్ నంబర్ 10. బేసికలీ ఆయన కెవ్వు. ఓకే, టైమ్ అప్. ఇప్పుడు 30 పాయింట్స్ కి నేను మీ అందరికి రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. బేసికలీ ఆయన కెవ్వు. టైమ్ ఇస్ అప్. 30 పాయింట్స్ కూడా ఎవరు చెప్పలేకపోయారు. ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను మీ అందరి కోసం లెటర్ నంబర్ 11 ఫర్ 20 పాయింట్స్. బేసికలీ ఆయన కెవ్వు. టైమ్ ఇస్ అప్. 20 పాయింట్స్ కూడా ఎవరు చెప్పలేకపోయారు. ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తున్నాను 10 పాయింట్స్ కి లెటర్ నంబర్ 4. బేసికలీ ఆయన కెవ్వు. బజర్ నొక్కేసింది శివాని. ప్రొఫిషియన్సీ. ఒక్కసారి ప్రొఫిషియన్సీ స్పెల్లింగ్ చెప్పు. PROFICIENCY. సో స్పెల్లింగ్ సరిపోయిందా? ఓకే, ప్రొఫిషియన్సీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యూ. సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 9 లెటర్ వర్డ్ లో నేను మీకు ఇస్తున్నాను లెటర్ నంబర్ 4 అండ్ మీకు నేను ఇస్తున్న క్లూ నమస్తే భాయ్ ఇరానీ చాయ్. బజర్ అందరికన్నా ముందుగా ప్రెస్ చేసేసింది చరితశ్రీ. హైదరాబాద్. చెక్ చేసావా? చరితశ్రీ బజర్ నొక్కాక చెక్ చేస్తున్నావా, చెక్ చేసాక బజర్ నొక్కావా? చెక్ చేశాక బజార్ నొక్కి. మరైతే ఒకసారి నువ్వు చెప్పిన హైదరాబాద్ స్పెల్లింగ్ చెప్పు. HYDERABAD. నమస్తే భాయ్ ఇరానీ చాయ్ అంటే రెస్టారెంట్ అవ్వదా? గుడ్ ఆన్సర్ అండ్ 50 పాయింట్స్ టు యూ. సో లిటరేచర్ లో మీ థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఈ 12 లెటర్ వర్డ్ లో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్న లెటర్ నంబర్ 4 అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ ఒక తల 4 బుక్కలు. టైమ్ అప్. 50 పాయింట్స్ మిస్ అయ్యారు, బట్ ఇట్స్ ఓకే. 40 పాయింట్స్ కోసం మీ అందరికి నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 12. ఓకే, టైమ్ అప్. 40 పాయింట్స్ కూడా మిస్ అయిపోయారు. ఇప్పుడు 30 పాయింట్స్ కి మీ అందరికి నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. టైమ్ ఇస్ అప్. 30 పాయింట్స్ కి ఎవ్వరు ఆన్సర్ చెప్పలేదు. సో 20 పాయింట్స్ కోసం మీకు నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. ఇప్పుడు వెలిగింది పిల్లడికి. ప్రదీప్, యువర్ ఆన్సర్. హెడ్ క్వార్టర్. హెడ్ క్వార్టర్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. HEADQUARTERS. స్పెల్లింగ్ సరిపోయింది. మనం అనుకున్న క్లూ ఏంటి? ఒక తల 4 ముక్కలు. ఒక తల 4 ముక్కలు. అది హెడ్ క్వార్టర్స్ క్లాస్ అయిపోయింది. ఒక తల 4 ముక్కలు. క్వార్టర్స్ అంటే 4 కదా. తల అంటే హెడ్ కదా. హెడ్ కదా. ఆన్సర్ కరెక్ట్ కదా. 20 పాయింట్స్ యూ. ఫైనలీ లిటరేచర్ రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. చరితశ్రీ ఇస్ ఆన్ 60 పాయింట్స్ తో లీడ్ లో ఉంది. ప్రదీప్ ఇస్ ఆన్ 35 పాయింట్స్ అండ్ పార్థవ్ ఇస్ ఆన్ 20 పాయింట్స్. శివాని ఇస్ ఆన్ 20 పాయింట్స్ అండ్ ఆదితి ఇస్ ఆన్ 10 పాయింట్స్. మన ఫైనల్ రౌండ్ కి మన ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్ కి ఆ రౌండే రన్ రాజా రన్.
ఈ రౌండ్ లో నేను మిమ్మల్ని 5 క్వశ్చన్స్ అడుగుతాను, డైరెక్ట్ క్వశ్చన్స్. కానీ ఈ క్వశ్చన్ అందరికీ కామన్, ఈ క్వశ్చన్స్ అన్ని అందరికీ కామన్. మళ్ళీ బజర్ రౌండ్, సేమ్ రూల్స్. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, తప్పు చెబితే -10 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, తప్పు చెబితే -20 పాయింట్స్. థర్డ్ క్వశ్చన్ కి 60 పాయింట్స్, తప్పు చెబితే -30 పాయింట్స్. ఫోర్త్ క్వశ్చన్ కి 80 పాయింట్స్, తప్పు చెబితే -40 పాయింట్స్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ కి 100 పాయింట్స్, తప్పు చెబితే 50 పాయింట్స్ -50 పాయింట్స్. సో మైనస్లు దృష్టిలో మాత్రమే పెట్టుకుని ప్లస్లు లోపల స్ట్రాంగ్ గా తలుచుకుని మొదలెట్టేద్దామా? రెడీ? మీ అందరి కోసం రన్ రాజా రన్ లో 20 పాయింట్స్ కి ఫస్ట్ క్వశ్చన్. ఆల్ ఆఫ్ యూ ఆన్ ద బజర్స్, కేర్ఫుల్. మహాభారతంలో పార్థుడు అంటే ఎవరు? పార్థుడు అంటే ఎవరో చెప్పడానికి పార్థవ్ ప్రెస్ చేశాడు. అర్జునుడు. పార్థుడు అంటే ఎవరు అని పార్థవ్ని అడిగితే అర్జునుడు అని చెబితే అది కరెక్ట్ ఆన్సర్ కాకుండా ఎలా ఉంటుంది? రైట్ ఆన్సర్ 20 పాయింట్స్. ఓకే, మీకోసం సీరియస్ గా 40 పాయింట్స్ కి సెకండ్ క్వశ్చన్. రెడీ? ఐరన్ కి లాటిన్ నేమ్ ఏంటి? బజర్ ప్రెస్ చేశాడు అందరికన్నా ముందుగా ప్రదీప్. హీలియం. ఇంకొకసారి. హీలియం. సో హీలియం అని ఫీల్ అయ్యి ఎఫ్ కలిపి దాన్ని హీలియం అని చేసావు, కానీ ఐరన్ కి లాటిన్ నేమ్ హీలియం కాదు, అది ఫెర్రం. సో ప్రదీప్ తప్ప ఆన్సర్ చెప్పినందుకు గాను -20. హియర్ గోస్ 60 పాయింట్స్ క్వశ్చన్ మీ అందరి కోసం. మన దేశం ఎవరి క్యాప్టెన్సీలో ఎక్కువ సంఖ్యలో వన్డే ఇంటర్నేషనల్స్ లో విజయాలు సాధించింది? ప్రదీప్ అందరికనే ఫాస్ట్ గా బజర్ నొక్కాడు. మహేంద్ర సింగ్ ధోని, MS ధోని. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పావు. Yes, sir. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పావు. Yes, sir. నేను కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఇచ్చేస్తున్నాను 60 పాయింట్స్. రైట్ ఆన్సర్. 80 పాయింట్స్ కోసం ఆల్ ఆఫ్ యువర్ ఫింగర్స్ ఆన్ ద బజర్. వెరీ ముందే నొక్కండి, జాగ్రత్త. 36 కోటలు అని అర్థం వచ్చే రాష్ట్రం ఏది? బజర్ మళ్ళీ ప్రెస్ చేశాడు ప్రదీప్, అండ్ బజర్ ప్రెస్ చేసి ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాడు. ఛత్తీస్గఢ్. నీకు హిందీ వచ్చా? Yes, sir. 36 అంటే 36. 26 అంటే 26. సో మన ప్రశ్నలో 36 ఉంది, ఛత్తీస్గఢ్ కూడా ఉంది. మీ ఆన్సర్ లో స్ట్రెంగ్త్ ఉంది. దట్స్ ద రైట్ ఆన్సర్. 80 పాయింట్స్. మరి 100 పాయింట్స్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పి ఇవాల్టి ఛాంపియన్ ప్రదీప్ అవుతాడో, ఇంకా అవకాశం ఉన్నా చరితశ్రీ అవుతుందో చూడాల్సిందే. మిగతా ముగ్గురికి 100 పాయింట్స్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే అవకాశం ఇంకా ఉంది. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి రౌండ్ లో ఆఖరి ప్రశ్న 100 పాయింట్ల క్వశ్చన్. మన ఛాంపియన్ డిసైడ్ చేసే క్వశ్చన్ మీ అందరి కోసం. హియర్ గోస్. మన దేశ అత్యున్నత పురస్కారం అయిన భారత రత్నను మొట్టమొదట పొందిన సినీ ప్రముఖుడెవరు? ప్రదీప్, యువర్ ఆన్సర్. సిడి దేశ్ముఖ్. సిడి దేశ్ముఖ్ అనే ఆయన ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ది ఆన్సర్ ఇస్ రాంగ్. -50 ప్రదీప్. ది ఆన్సర్ ఇస్ ఎంజి రామచంద్రన్. ఆయన మన భారతదేశంలో భారతరత్న పొందిన మొట్టమొదటి సినీ ప్రముఖుడు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్
105 పాయింట్స్ తో వైజాగ్ నుంచి వచ్చిన ప్రదీప్. మీ అందరికి ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. సో ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ అయిన వైజాగ్ నుంచి వచ్చిన ప్రదీప్ కి కంగ్రాచులేషన్. యో ప్రదీప్, గ్రేట్ మ్యాన్, గుడ్ జాబ్. సో వెల్కమ్ అండి, హార్టీ కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. ఊహించారా మీరు ప్రదీప్ వాళ్ళు ఛాంపియన్ అవుతాడని? మేబీ ప్రదీప్ నువ్వు చెప్పు, హౌ ఆర్ యూ ఫీలింగ్? అప్పుడే కళ్ళు చాలా ఎరబడిపోయినాయి. అప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది నా డ్రీమ్, మా పేరెంట్స్ డ్రీమ్, మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్, మా టీచర్స్ అందరి డ్రీమ్ ఇదే. నువ్వు ఛాంపియన్ అవడవా? మరి ఇంతమంది డ్రీమ్ నువ్వు ఫుల్ఫిల్ చేసావు, వండర్ఫుల్. సో మరి ఇంతమంది డ్రీమ్ ని చాలా అందంగా ఫుల్ఫిల్ చేసిన నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్ అండ్ ఇవాళ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ అయిన ప్రదీప్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఇవాళ ఛాంపియన్ అయినట్టే ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో కూడా నువ్వు గెలుస్తావా? ఎస్ సార్. ఖచ్చితంగా. ఎస్ సార్. మరి ఆ రోజు గెలిస్తే నీకు 1,00,000 రూపాయల క్యాష్ ప్రైజ్ అలాంగ్ విత్ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీ కూడా వస్తుంది. మరి గెలుచుకుంటావా? సార్. ఆల్ ది బెస్ట్ టు యు. ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఇలాంటి మరొక వండర్ఫుల్ ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, వణక్కం, అదాబ్, సెలవు.